పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో రైతుల పొంత మార్గం ఆక్రమణకు గురైందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గొల్లప్రోలు బాయ్స్ హై స్కూల్ సమీపం నుంచి ఇసుకపల్లి వరకు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు దశాబ్దాలుగా వినియోగిస్తున్న సుమారు 20 అడుగుల పొంత మార్గం ప్రస్తుతం ఆక్రమణలకు గురైందని తెలిపారు. ఈ మార్గం ద్వారానే ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, పశువులను పొలాలకు తీసుకువెళ్లేవారమని, మార్గం ఆక్రమణకు గురవడంతో వ్యవసాయ పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే పొంత మార్గాన్ని సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని కోరారు. అలాగే మార్గాన్ని అభివృద్ధి చేసి శాశ్వత రహదారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. తీసుకోండి. ఈ కాలువ కప్పెట్టేశారండి. అటుపక్క కాలువ అండి, అటుపక్క కాలువ అది కూడా కప్పెట్టేశారు. కాలువ కప్పెట్టేశారండి. ఇప్పుడు అంతా ఆకుపోయి కాలువలు రెండు కాలువలో కూడా నీరు వెళ్ళి కాలువలు మూసేసారండి రెండు కూడా. చేస్తారు డాక్టర్లో దారి ఉంది. ఇదంతా కాలువేనండి. ప్రత్యక్షంగా ఎంత బాగా కవర్ అవుతుందండి. కలెక్టర్గా ఉన్నా కన్నా వెంటనే మీకు ఫోన్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది ఈ పొంతండి పూర్వకాలం మాకు చిన్నప్పుడు మేము తెలియనటువంటి స్థితిలో ఈ పొంత ఒక కాలువలా ఉండేదండి. నీరు ప్రవహిస్తూ ఉండేది. మేము పుట్టినప్పుడు మా హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఇక్కడ నీరు ప్రవహించే కాలువలాగా ఉండేది. మా తాతయ్య గారు కొసిరెడ్డి పేర్రాజు గారు అప్పట్లో, తాతయ్య ఇది కాలువ ఎలా అంటే, కాలువ కాదురా బాబు ఇది పొంతిది, ఈ పొంతను ఎప్పుడూ కాలువ లోటైపోయి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక ఇది ఎలా అయిపోయింది అని చెప్పడం జరిగింది. 1978లో కొప్పన్ మోహన్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులు వెళ్ళి ఆయన అడిగారు. అడిగితే ఆయన నాకు గ్రాంట్ లేదు, అప్పుడు తక్కువ డబ్బులు ఉండేది, గవర్నమెంట్ గ్రాంట్ ఉండేది కాదు. తర్వాత కాలంలో ఏమైంది అంటే ఎన్న నాగేశ్వరరావు ఎమ్మెల్యే అవడం, తర్వాత ఆయన చాలా కాలం ఎమ్మెల్యే చేయడం జరిగింది. అప్పుడు అంతంత గ్రాంట్లు లేవండి, డబ్బు లేదు గవర్నమెంట్ దగ్గర. ఉండగా 94లో మరి రైతులందరూ కలిపి, మా ఊడు కూడా వచ్చాడు, ఈయన రైతు సంఘం నాయకుడు అండి, రైతు సంఘం నాయకుడు మా ఊడు ఆత్మ చైర్మన్ చేశాడు, ఎక్స్ చైర్మన్ ఆత్మ. మేమంతా కలిసి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళామండి. వెళ్ళి సార్ మీరు ఆదుకోండి అంటే ఆయన ఏం చేసేదంటే, దగ్గర గ్రాంట్ ఉంది, 5 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తాను, పేర్రాజు గారు మీ పేరుని పెట్టుకోండి, మీకు వచ్చినట్టు పేర్రాజు గారు కొంతాను అక్కడ పెట్టుకోండి అని చెప్తే, మాకు ఎందుకంటే పేరు మా తాతయ్య పేరు, మా తాతయ్య బతికే ఉన్నాడు తాతయ్య
బతికే ఉన్నాడు. మా కొసిటి పేర్రాజు గారి పొంతట్టుకుంటే పద్మనాభం గారు మాకు వద్దని, మాకు పేర్లు వద్దు, మేము మామూలుగా మా రైతులు బాగుపడితే చాలు, పైగా మాది అందులో నాది ఒక 5 ఎకరాలు భూ ఉంది, మా ఫ్యామిలీకి 40 ఎకరాలు ఉంది, ఇలాంతా మొత్తం మీద 50-60 ఎకరాలు మా కుటుంబంతో ఉంది కదా. ఇక్కడే కాదండి, లోపలికి వెళ్ళి కొద్ది మా ఊరికి అక్కడ 10 ఎకరాలు భూ ఉంది. మొత్తం ఆయకట్ట ఎంత రాజీ చెప్పు? 500 ఎకరాల ఆయకట్ట మొత్తం ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇక్కడ ఏం జరిగింది ఏంటంటే, కొంత స్టార్ట్ చేసేటప్పుడు అటుపక్క కాలం ఉండేది, ఇటుపక్క కాలం ఉండేది. ఇటుపక్క అప్పుడు ముగ్గురు చిట్టపై గారిదండి భూమి చాలా. చేస్తారు డాక్టర్లకు దారి ఉంది. అదే పొంత కలుపు తింటుంటే ఆడుకునే వాళ్ళు ఇదంతా కాలువేనండి. ప్రత్యక్షంగా ఎంత బాగా కవర్ అవుతుందండి. కలెక్టర్లో ఉన్నా కన్నా వెంటనే మీకు ఫోన్లు వచ్చేస్తాయి. ఇంట్లో పోయిస్తే మీరు క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. ఇది గొల్లప్రోల్ నుంచి ఇది ఇసుగుబిల్లి వరకు పూర్వం పొంత మార్గం ఉండేదండి. ఇది ఇంచుమించుగా 2-3 బళ్ళు ఒకేసారి వెళ్ళేంత వెడల్పు గల పొంత ఇది. కాకపోతే ఇది రమారమి ఈ రైతుల ఆక్రమణకు గురై ఇది పొంత కాలువవడం, తర్వాత మేము పద్మనాభాన్ని కలుసుకుంటే ఆయన గ్రాంట్ ద్వారా దీన్ని మళ్ళీ మేము సర్వే చేయించి పొంత వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన ఇక్కడ వ్యవసాయ భూముల్ని మామూలుగా ఈ డైరీ ఫారాలని ఇలా రకరకాలుగా మార్చి వీళ్ళు కంకరగాడ వేసి కప్పెట్టేసి మాకు కాలువలని అలాగే పొంత మార్గాలని దారి మార్గాలను కూడా వాళ్ళు కబ్జా చేసి మాకు దారి మార్గం లేకుండా చేస్తున్నారు. ఈ విషయమే మాకు వెంటనే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పొంతని సర్వే చేసి మళ్ళీ 2 పక్కల కాలువలు తవ్వించి మాకు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా. ఇది ఇసుకబిల్లి వరకే వేస్తే ఈ పొంతన తుదకి బాడవ ఇసుకబిల్లి దగ్గరికి 2000 ఎకరాల భూములకి దారి మార్గం పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోల్ మండలాలు 3 కూడా గొల్లప్రోల్ దగ్గర అవుతుంది. కాబట్టి ఈ పైన గ్రామాల ప్రజలు కూడా రాకపోకలకి సాగించడానికి చాలా ప్రధానమైన రహదారి ఇది. దీన్ని లింక్ రోడ్ని వెంటనే మాకు ఈ పొంత రోడ్ని సర్వే చేసి మాకు రోడ్ వేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. పేరు పుసిరెడ్డి పేర్రాజు అండి. ఈ పొంత ద్వారా ఒక 500-600 ఎకరాల భూమికి మేము దమ్ములు చేసుకోవటానికి, పంట తెచ్చుకోవటానికి, ఉత్పత్తులు తెచ్చుకోవటానికి ఇది ఇంచుమించు 25-30 సంవత్సరాల క్రితం తీసి వేసారండి. ఇది 2-3 ట్రాక్టర్లు తప్పుకునియండి ఈ పొంతనే. ఇప్పుడు ఈ డైరీ మిల్క్ వాళ్ళు, ఈ గొడవన్స్ అవి కట్టినోళ్ళు ఆక్రమించేసి మాకు ఒక ట్రాక్టర్ కూడా వెళ్ళకండగా
చేస్తున్నారండి. తర్వాత ఈ డైరీ మిల్క్ వల్ల వేస్టేజ్ వాటర్ మాకు పొలాలపైకి ఎక్కేసి అవి సౌడు బారిపోతున్నాయండి. మురికి నీరు దిగినా కూడా మాకు అవకాశం లేదు. మాకు ఈ పొంత వేసేటప్పుడు రెండు పక్కల కాలువ మురికి నీరు దిగటానికి మాకు సాగుకు ఇబ్బంది లేకుండా ఉండేదండి. ఈ కాలువలు కలిపేస్తే ఆక్రమించేస్తున్నారు పొంతలో. ఈ పొంత సర్వే ప్రకారం తీసి ఈ పొంతను అభివృద్ధి చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. ఇది స్టార్టింగ్ లోనే గొడవ కట్టి సరిహద్దుకి పొంత వాళ్ళ గోడ వాళ్ళు కట్టేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ యువతలకి ఆక్రమణ చేస్తున్నారండి. అది ఇప్పుడు స్వయంగా మీరు చూసే ఉంటారు. మీరు విలేకరుల ద్వారా ఆఫీసర్లకు తెలియజేసి మాకు సర్వే అక్కడికి సరిహద్దు తీసేసి మాకు పొంత ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాము.